టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తన నియోజకవర్గంలో స్పందన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వంగపూడి అనిత బయలుదేరగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో అనితకు పోలీసులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. పోలీసులు అనితను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నేను వెళ్ళేది ప్రజా సమస్యల మీద కలెక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్తున్నాను. నన్ను అలౌ చేయండి ప్లీజ్. ఈ రోజు స్పందన కలెక్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళాం కదా. కలెక్టర్ గారు మా కాల్ దగ్గరికి వస్తున్నారు. కలెక్టర్ గారు మా దగ్గరికి వస్తున్నారండి. అదే అంటున్నా, మొన్న ఎమ్మెల్యే ఏదో కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాడు, ఆ రోజు ఆపేశారు నన్ను. ఈ రోజు కలెక్టర్ గారు వస్తున్నారు, ఆపేస్తారు. మరి దేనికి మేము లేదు, నేను కొన్ని సమస్యలు ఉన్నాయా, సమస్యలు మాట్లాడడానికి వెళ్ళాలయ్యా. మీరు ఇలా బిహేవ్ చేస్తే బాగోదు. ఎప్పుడు ఒకలా ఉండదు సిచ్యువేషన్స్. మీరు అర్థం చేసుకోండి నన్ను. మీరు ఎప్పుడైనా పలానా సిచ్యువేషన్ అంటే నేను ఆగిపోతాను. మొన్న వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన రోజు, నేను ఇంట్లోనే ఉంటాను, బయటకు వెళ్ళను, ఎక్కడికి అని చెప్పి డిక్లరేషన్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోమన్నాను. అయిపోయింది, అక్కడితో క్లోజ్. అర్థం చేసుకోవడం. మీరు అసలు అక్కడి నుంచి ఇక్కడికి రావడమే తప్పు. ఇది వీళ్ళ జోన్. అక్కడి నుంచి ఇక్కడికి రావడమే తప్పు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నన్ను మీరు అడ్డుకోవడం తప్పు. లేదు పాకిపడి పదండి, నాతో పాటు 2 అడ్డు, నేను వస్తాను పదండి. నేను నిజంగా ఇంకోటి రాస్తాను, నేను వెళ్ళి అడుగుతాను అంతే. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాను కలెక్టర్ గారిని. అంతకు మించి ఒక్క స్లోగన్ ఇచ్చినా నన్ను అరెస్ట్ చేయండి, నాన్ వేరియబుల్ కేసు పెట్టుకోండి. ఒక్క స్లోగన్ నా దగ్గర నుంచి వచ్చినా, ఒక్క స్లోగన్ వచ్చినా నా మీద నాన్ వేరియబుల్ అరెస్ట్ పెట్టుకోండి. నేను చెప్తున్నాను కదా, నేను రిక్వెస్ట్ చేస్తాను.